దేవుని మహాకృపను బట్టి ఈ భయంకర దినాలలో మరొక పర్యాయము ఆయనను ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయమును బట్టి దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. భయంకరమైన ఈ దినాలలో మరి మందిరాలు తెరవడానికి వీలు లేని కారణాన్ని బట్టి మన గృహాల్లోని మనముంటూ మరి రీతిగా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంతగానో మనం ఆయన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారట, ఏ పని చేయకని పాదాల యొద్ద కూర్చుని దేవానికి స్తోత్రము 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 అని స్తుతి మాత్రము చెల్లించినా కూడా నీ రుణము తీర్చలేము అని అన్నారట. కనుక ప్రియులారా, మన స్థితి ఎలా ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో శ్రేష్టమైన వీలైన అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. కనుక మన గృహాలలోనే మనము దాగి ఉండి ప్రభుని మహింపరచవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి చరిత్రను మనం ఎరిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి స్థితిని మనం ఎరిగిన వారమై ఉన్నాం. మనము ప్రియులారా, ప్రభు యొక్క మరి యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి, మరి ఆయన జననము విచిత్రము, ఆశ్చర్యము, అలాగనే ఆయన యొక్క ఉద్యోగము లేక ఆయన యొక్క సేవ, ఆయన యొక్క పరిచర్య అంతా కూడా చాలా ఆశ్చర్యకరము, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు ఆయన సేవా జీవితములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే గాక ఆయన యొక్క మరణము మరి చాలా బాధాకరము, వాక్యానుసారమైనటువంటి మరి స్థితిలో జరుగుతున్నటువంటి మరణము. ఆయన మరణము ఎంతో మనకి దీవెనకరమైన కార్యము. అలాగనే ఆయన పునరుద్ధానము, సమాధి చేయబడిన ప్రభువు మరి 3వ దినమున పునరుద్ధానుడై లేచి ఉన్నటువంటి స్థితిని మనం ఎరిగిన వారమై ఉన్నాం. పునరుద్ధానుడైన ప్రభువు 40 దినాలు ఈ లోకములోనే ఉండి 11 పర్యాయములు తన శిష్యులైన వారికి కనబడి మాట్లాడునట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగనే తదుపరి ఆయన ఆరోహణము కూడా మరింత ఆశ్చర్యకరమై ఉన్నది. ఆయన జననం మొదలుకొని, ఆయన పరిచర్య కాలం మొదలుకొని, ఆయన యొక్క శిలువ మరణమును మొదలుకొని, ఆయన పునరుద్ధానమును, అలాగనే ఆయన ఆరోహణము అనగా ఎగిరి వెళ్ళిపోవుట అని మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఒక మనుషుడు భూమి మీద ఉండి దేవుని యందు భయభక్తులు గలవాడై, వాక్యానుసారమైన స్థితిని కలిగిన వాడై, అతడు శరీరముతో సహా మరి పరలోకానికి వెళ్ళిపోవుటే ఆరోహణము అని మనము గమనించవలసి ఉన్నది. దేవుని వాక్యములో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనము పరిశీలన చేసినట్లయితే, కొంతమంది భక్తులైన వారు వాక్య గ్రంథములో మనకి కనబడుతూ ఉన్నారు. పితామహుల కాలములో కొందరు, ప్రవక్తల కాలములో మరికొందరు, క్రొత్త నిబంధన కాలములో కొందరు, ప్రస్తుత పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కాలములో కూడా కొందరు ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యములో మనం
కొందరిని పరిశీలన చేసినట్లయితే పితామహుల కాలంలో ఉన్నటువంటి మరి హానోకు మనకి కనబడుతూ ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనములో హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను, గనుక అతడు లేకపోయెను. ఈ హానోకు ప్రియులారా దేవునితో నడిచినటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నారు. ఈ హానోకు మరి గొప్ప కుటుంబాన్ని కలిగినటువంటి వ్యక్తి వలె మనము చూస్తూ ఉన్నాం. వాక్యములో మనం పరిశీలించినప్పుడు 22వ వచనములో మనం చూసినట్లయితే హానోకు మృతీశీలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును. ఇక్కడ పరిశీలన చేసినప్పుడు ఈ హానోకుకి కుటుంబ భారము ఉన్నది. అతడు సంసారము చేయుచున్నవాడయుండి భార్యను బిడ్డలను కలిగిన వాడయుండి ఆయన సంసార భారమును ఎన్నో బాధలను కలిగిన వాడయుండి ఎంత భారము భూలోకములో ఉన్నప్పటికీ దేవునితో కూడా నడవగలము అనేటువంటి స్థితిని కనపరిచినటువంటి భక్తుడు హానోకు అని మనం గమనించవలసి ఉంది. పిల్లరా, ఎప్పుడు కూడా సంసారము, కుటుంబము, బిడ్డలు, భార్య, వారి యొక్క జీవనోపాధి, అందుకు సంపాదించవలసిన బాధ్యత, భారము అన్ని కలుగున్నప్పటికీ ఎన్ని భారములున్నా కూడా ఎప్పుడు కూడా నా కుటుంబము యొక్క భారము దేవునితో ఉండడానికి వీలు కాకుండా అభ్యంతరముగా ఉన్నది అనేటువంటి ఆలోచన ఏమాత్రము కూడా ఈ హానోకుకి రాలేదు అని మనము గమనించవలసి ఉన్నది. ఈ రోజున చిన్న అభ్యంతరము, చిన్న కుటుంబ భారము, చిన్న పని మనము కలిగి ఉన్నట్లయితే దేవునితో గడపడానికి మనకెంతో మరి అభ్యంతరముగా మనం చూస్తూ ఉంటాం. ఈ హానోకు ఎంత కుటుంబ భారం ఉన్నప్పటికీ కూడా ఏ భారము కూడా దేవునికి ఆయనకి మధ్య అడ్డము లేకుండా దేవుని యొక్క సహవాసాన్ని కోరుకున్న వాడై ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అనుదినము ఆయన దేవుని కొరకు ఎదురు చూచువాడుగా ఉండి అనుదినము ఆయనతో సహవాసము చేసేవాడయుండి ప్రియులారా, అనుదినము కూడా ఆయన దేవునితో నడుచుట మానుట లేదు అన్నట్లుగా ఈ వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాము. అతడు దేవునితో నడిచెను. 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచెను. ఏ ఒక్క రోజున కూడా దేవునితో నడవడానికి అభ్యంతరము లేదు. ఈ ఒక్క రోజున కూడా దేవునితో నడవకుండా తన మడిమి ఎనుకకు తిప్పలేదు. దేవునితో నడుచుట అంటే ఆయన అడుగు జాడలలో అడుగులు వేసి ప్రయాణము చేయుట. దేవునితో నడుచుట అంటే వాక్యానుసరమైన స్థితిలో జీవించుట. ఆయనను ముందు పెట్టుకుని ఆయన ఇష్టములో, ఆయన చిత్తములో, ఆయన మార్గములో నడిచి వెళ్ళుట దేవునితో నడుచుట అని మనము గమనించవలసి ఉంది. ఆయనను వెంబడించుట, ఆయనను అనుసరించుట, ఆయన అడుగులలో అడుగులు వేసి ఆయన వలె నడిచేటువంటి ప్రయత్నము చేయుట ఈ హానోకు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, హానోకును గూర్చి దేవుని వాక్యములో కొన్ని సందర్భాల యందు వ్రాయబడి ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్య భాగములో మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయెను గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రము. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క హానోకు ఏమై ఉన్నారు అంటే విశ్వాసము గలవాడై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇది విశ్వాస వీరుల యొక్క జాబితా ఉన్నది.
ఈ విశ్వాస వీరుల జాబితాలో ఈ యొక్క హానోకు కూడా విశ్వాస వీరుడుగా వ్రాయబడి ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాము. విశ్వాసమును బట్టి మరణము చూడకుండా దేవుడి చేత కొనుపోబడిన వాడై ఉన్నాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. ఈ మాట గమనించాలి. హల్లెలూయా. ఆరోహణం అవ్వాలంటే దేవునితో నడిచేవారముగా ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనతో నడవాలి. దేవునికి ఇష్టులైన వారిగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టులు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దైవవాక్యమును మనం ఎరిగిన వారము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడుగా ఉండటం అసాధ్యము. దేవునికి ఇష్టుడుగా ఎవరైతే ఉంటారో వారు పరలోకములో దేవుని మహిమపరుస్తారు. అందును బట్టి యేసు ప్రభు వారి యొక్క జనన సువార్త సమయములో దేవదూతలైన వారు పాడుతూ ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడి ఉన్నట్లుగా మనం ఎరిగిన వారమై ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ యొక్క హానోకు ఎవరై ఉన్నారు? విశ్వాసి, విశ్వాసము గలవాడై దేవునికి ఇష్టడై ఉన్నట్లుగా అతను జీవించి ఉన్నాడు గనుక, దేవునితో నడిచి ఉన్నాడు గనుక, ఆయన అడుగులలో అడుగులు వేసి ఉన్నాడు గనుక, ఈనాడు కూడా తనకున్నటువంటి పని భారము, తనకున్నటువంటి కుటుంబ భారము దేవుని పనికి అడ్డము రాలేదు గనుక అతడు దేవునితో కూడా వెళ్ళిపోయి ఆరోహణమైపోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము ప్రియులారా విశ్వాసము గల భక్తుల వలె ఉన్నామా? దైవవాక్యమును మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా? ఆయన పట్ల భయభక్తులు కలిగిన భక్తులుగా మనం ఉంటూ ఉన్నామా? పరిశీలన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా ప్రారంభ వచనములో చూస్తే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తి గలవారెవరు లేకపోయిరి. దేవుని యందు ఉన్నవారముగా కనపడుతున్నాము గాని భక్తి లేని వారిగా ఉన్నాం. భక్తి పరులమే గాని ప్రియులారా దాని యొక్క శక్తిని ఎరగని వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి వాక్యము సెలవిస్తూ ఉన్నది, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులైన వారు నరులలో నుండకుండా గతించిపోయిరి. కాబట్టి ప్రియులారా భక్తులు లేనటువంటి ఈ దినాలలో, విశ్వాసులు గతించిపోతూ ఉన్న ఈ దినాలలో మనము పరిశీలన చేసినట్లయితే ఆరోహణ ఆశీర్వాదమును పొంది ప్రభు యొక్క రాకడకు కనిపెట్టి ఆయనతో కూడా మనం ఆరోహణమైపోవాలంటే పితామహుడైనటువంటి హానోకు ఎలాగ దేవునికి ఇష్టడుగా ఉన్నారో ఈ కడవరి దినాలలో, ఈ భయంకర దినాలలో, రాకడ సమయంలో ఆరోహణము కొరకు మనమును అలాగున సిద్ధపడిన వారమై ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ప్రియులారా ఏమిటా మాట అంటే, ఈ కడవరి దినాల్లో గురుతులే మీకు గురువులై బోధిస్తాయి అని అన్నారు. ప్రియులారా ఈ కడవరి దినాల్లో గురుతులే తెగులు లేక యుద్ధములు లేక భూకంపములు, తుఫానులు, ఆకాశములో కలుగుతూ ఉన్న ఆశ్చర్య కార్యాలు, ప్రపంచాలను వణికిస్తూ ఉన్న మరణకరమైన తెగుళ్ళు, ఇలాంటి గురువులై మీకు బోధ చేస్తాయి అని అన్నారు. బహుశా ఈ దినాలలో చాలా మంది ఆయా స్థలాలలో ఉండేటువంటి వారు, దేవుని పిల్లలనబడిన వారు, వాక్య జ్ఞానము కలిగిన వారు పిల్లరా చాలా మంది ఈ యొక్క ఉపత్తులను, ఈ భయంకర స్థితులను, ఈ మరణములను, ఈ వ్యాధులను చూచి దేవుని రాకడ దగ్గర అయింది అని జ్ఞాపకము చేసుకుంటారు. కారణము గురుతులు నీకు బోధిస్తా ఉన్నాయి. గురుతులే గురువులై
నీకు బోధ చేస్తా ఉన్నాయి. ఇలాగున నీకు ఆ బోధ వినబడినప్పుడు మారు మనస్సును పొంది దేవుని సాన్నిధ్యములోనికి వచ్చి పితామహుడైన హనోకు ఎలాగ ఆయనతో నడవడానికి, ఆయన అడుగు జాడల్లో జీవించడానికి, ఆయన యొక్క బాటను పట్టడానికి, ఆయనతో కూడా సజీవముగా ఆరోహణమై వెళ్ళిపోవడానికి ఎలాగున అతని భక్తి కారణమై ఉన్నదో ఈ వాక్యము ద్వారా వింటూ ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారులారా, ఈ ఆరోహణ దినమున అలాంటి యొక్క భక్తిని మనమును కలిగిన వారమై ఆరోహణము కొరకు సిద్ధపడి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కనుక హనోకు భక్తి గలవాడు, విశ్వాసము గలవాడు, దేవునికి ఇష్టుడైన వాడు. కాబట్టి అతడు మరి కొనుక్కోబడినట్లుగా దేవుని వాక్యములు మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూసినట్లయితే పితామహుల కాలములో హనోకైతే ప్రవక్తల కాలములో కూడా ఒక దైవజనుడు మనకి కనబడుతూ ఉన్నారు. మీ అందరూ ఎరుగుదురు ప్రియులారా, ప్రవక్తల కాలములో ఉన్న దైవజనుడు ఏలియా గారు. దేవునికి స్తోత్రము. ఏలియా గారు కనబడుతూ ఉన్నారు. ఈయన ఎప్పుడు కూడా ఎక్కడుండేవాడు అనంటే దేవుని సన్నిధిలో ఉండేవాడు. దేవుని సన్నిధిలో హనోకు దేవునితో నడిచేవాడైతే, ఈ ప్రవక్తల కాలంలో ఉన్న ఈ దైవజనుడు దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని సన్నిధిలో జీవించేవాడు, దేవుని సన్నిధిలో నిలబడేవాడు, దేవుని సన్నిధిలో ఉండి అనేకమైన ఆశ్చర్యమైన ప్రార్థన కార్యములను ఆయన జరిగించేవాడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ ఏలియా గారు అనేక పర్యాయములు మాట్లాడుతూ ఒక మాటను మనకి తెలియజేస్తారు. అదేదనగా, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ దేవుని తోడు అని అంటూ ఉంటారు. ప్రియులారా, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో, దేవుని సన్నిధిలో నిలబడేటువంటి గొప్ప ప్రార్థన పరుడు ఈ యొక్క ఏలియా గారు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, పరలోకములో నుంచి భూలోకములో ఆ వధించబడినటువంటి ఆ దహన బలును దహించి వేయడానికి పరలోకములో నుంచి అగ్ని దిగి రావటము కొరకు ఆయన ప్రార్థన చేయగా, దేవుడే పరలోకములో నుంచి అగ్ని దించి ఆ యొక్క దహన బలులను దహించి వేసినట్లుగా ఆయన ప్రార్థన మనము చూడగలుగుతూ ఉన్నాం. అగ్ని ఆకాశములో నుంచి రప్పించాలి అని ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడు ఈ యొక్క ఏలియా. కర్మేలు పర్వత కొండ మీద ప్రియమైన వల్ల ఆయన వర్షము రావాలి అని ప్రార్థించి వర్షాన్ని కురిపించిన ప్రార్థన పరుడు ఈ ఏలియా. అదవరాలు కుమారుడు ప్రియులారా, అతడు చనిపోయినప్పుడు అతడు తిరిగి మరలా బ్రతకాలి అని ప్రార్థన చేసి చనిపోయిన వాడిలోనికి జీవాన్ని రప్పించి తిరిగి మరలా బ్రతికించగలిగినటువంటి ప్రార్థన పరుడు ఈ యొక్క ప్రవక్తల కాలములో ఉన్న దైవజనుడైనటువంటి ఏలియా అని మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుచేతనే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయుచున్నాడు గనుక ప్రియులారా, మొహమాటము లేనివాడై రోషము గలవాడై దేవుని పనిలో జీవిస్తున్నాడు గనుక అతడు చేయుచున్నటువంటి ఆ కార్యములను బట్టి దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయుచున్నాడు గనుక దేవుని శక్తి ఆయనలో నిలిచి ఉన్నది. ఈ రోజున ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ మాట ప్రియులారా, దేవుడు కూడా ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దైవజనుడు చెప్పిన మాట, ఇదిగో చెడు ఎక్కువ అవుతున్నది భూలోకములో, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి లోకములో ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి నీ కుటుంబాల మీద ఉన్నటువంటి కీడును గెలవండి అని తెలియచేసిన వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన బృందములను సంఘములలో ఏర్పరిచిన వారై ఉన్నారు.
సౌకులైన వారు, సౌకురాండ్లైన వారు, సంఘములో ఏర్పరచబడిన వారు అనేకులు ఈ దినమున విస్తారమైనటువంటి ప్రార్థనలు జరిగించుచూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనా పరులైన వారి మీద దేవుని యొక్క ఆత్మీయ శక్తి నిలిచి ఉన్నది కాబట్టి వారు ప్రార్థించేటువంటి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా కనబడుచు ఉన్నది. అందును బట్టి ఎలాగున క్లుప్తముగా ప్రార్థించాలో మనం ఎరుగము గాని దేవుని ఆత్మ నీలో ఉండి ఉచ్చరింప శక్యము గాని మూలుగుతో ప్రార్థన చేయుచున్నాడు అని వాక్యమున మనం ఎరిగిన వారమై ఉన్నాం. ప్రార్థన చేయవారు ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తి పొందేవారై ఉంటూ ఉన్నారు. దైవజనులు అన్నారట ప్రార్థనలు చేయవారు ప్రవక్తలు అవుతారు అని అన్నారట. దేవునికి స్తోత్రము. విస్తారముగా ప్రార్థన, బహుగా ప్రార్థన, ఘనమైన ప్రార్థన, మెలకువ గలవారమై ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన. ప్రియులారా ఇలాగున ప్రార్థనా పరులుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ యొక్క ప్రియులారా అహాబు రథముల మీద వెళ్తూ ఉంటే వృద్ధుడైనటువంటి లేక ఈ యొక్క దైవజనుడు తనకంటే ముందుగా షోమ్రోను పట్టణం చేరిపోయాడు. కారణము అతనిలో ఉన్న బలము కాదు గాని అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమై ఉన్నది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనా పరుడు గనుకనే దేవదూతల భోజనము తెచ్చి ఇచ్చినట్లు మనం చూడగలము. ప్రియులారా ఒక దినాన చెట్టు కింద కూర్చుని ఆయన నిరాశ పొందిన వాడై, మరణాపేక్ష కలిగిన వాడై, ఎంత మట్టుకు చాలును అని బాధిస్తూ రోధిస్తూ ఉన్నప్పుడు అతడు ఇంకా చేయవలసిన పని ఉన్నది అన్నట్లుగా దేవుడు తెలియచేస్తూ దేవదూత చేత భోజనమును పంపించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవదూతలైన వారు నిప్పుల మీద కాల్చబడిన అప్పమును గుడి నిండా నీళ్లను తెచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఆ భోజనమును చేసి ఆ భోజన బలము చేత ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని పర్వతమైన హోరేబునకు వెళ్ళినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా ఏలియా బలము కాదు గాని ఏలియాలో దేవుని యొక్క ఆత్మ ఉంచినటువంటి బలము, ఆ బలమును బట్టి అతడు ప్రయాణము చేసిన వాడై ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈ దినాలలో కూడా మనము బహుగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఘనమైన ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యమును పరిశీలిస్తే పితరుల కాలములో హానోకు దేవుని యొద్దకు ఆరోహణమైతే ప్రవక్తల కాలములో ఏలియా గుర్రపు అగ్ని రథములపై, అగ్ని గుర్రములపై ఆయన ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక మొదటగా దేవుని అడుగు జాడల్లో నడుస్తూ విశ్వాసము గలవాడైన హానోకు, రెండవదిగా ప్రార్థనాపరుడై పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి ఏలియా, మూడవదిగా మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రము. ఈయన ప్రియులారా మరి ఈయనెవరు అనంటే ఈయన పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము చివరి అధ్యాయము 50వ వచనాన్ని మనం చూస్తే, ఆయన బేతనియ వరకు వెళ్ళి వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవునికి స్తోత్రము. కనుక ప్రియులారా ఒకటి ఆరోహణం అవ్వాలంటే పితరుడైన హానోకు వలె దేవునితో నడుస్తూ విశ్వాసముగా ఉండాలి. రెండవదిగా ప్రార్థనా పరులైనటువంటి ఏలియా గారి వలె శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి.
మూడవదిగా చూస్తే యేసు ప్రభు వారి యొక్క ఆరోహణము, ఈయనలో మనకి కనపడేది పరిశుద్ధత. బహుశా ఆలోకులోనైనా లేక ఏలియాలోనైనా జన్మ పాపము ఉండవచ్చునేమో, కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రం ఏ విధమైన పాపము లేదు. కాబట్టి ఈయన పరిశుద్ధుడు అని మనం గమనించాలి. పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని మాట్లాడగలిగిన వాడు, జన్మములో గాని కర్మములో గాని క్రియలో గాని మాటలో గాని ఎక్కడా కూడా ఏ విధమైన పాపము లేని పరిశుద్ధుడు. అందుకనే దూతలైన వారు మానక నిరంతరము పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచున్నట్లుగా వాక్యములు మనము చూడగలము. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి జరిగి ఉన్నది. వాక్యములో మనం వింటూ ఉన్నటువంటి ఆనోకులో ఉన్నటువంటి విశ్వాసము గాని, ఏలియాలో ఉన్న ప్రార్థనా శక్తి గాని, యేసు ప్రభులో ఉన్నటువంటి పరిశుద్ధత, ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మనము ఆరోహణము కాగలము అనే సంగతి మీకు జ్ఞాపకానికి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు కాబట్టి ఆయన పరిశుద్ధుడండి. మేము ఎలా పరిశుద్ధులము కాగలము? మా మాటను బట్టి, నడతను బట్టి, చూపును బట్టి, క్రియను బట్టి మేము పాపులుగానే ఉన్నాం కదా, మేమెలా పరిశుద్ధులము కాగలము అనంటే ప్రియులారా, యేసు రక్తము వలన మనము పరిశుద్ధులము కాగలము. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధపరచబడుచు ఉన్నది. ఆయన రక్తమును బట్టి మనం పరిశుద్ధులము, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము పరిశుద్ధులము అని సంగతి మనము గ్రహించవలసి ఉన్నది. కనుక ప్రియమైన వల్లరా, ప్రభులో పరిశుద్ధత ఉన్నది. వారిలోనైనను ఒకవేళ జన్మ కర్మ పాపములు ఉన్నవి, కానీ ప్రభువారిలో పరిశుద్ధత ఉన్నది కనుక ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయినట్లు మనము చూడగలము. కాబట్టి పరిశుద్ధులు ఆయనతో పాటు ఆరోహణములో చేరగలరు. మేఘమెక్కాలంటే, ఆరోహణం అయిపోవాలంటే, ప్రభువుతో కలిసి ఎగిరి వెళ్ళిపోవాలంటే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువుకు మాదిరిగా బ్రతకవలసిన వారమై ఉన్నామని మనము గమనించవలసి ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క ఆరోహణములో కొన్ని ఆశీర్వాదములు కనబడుతూ ఉన్నవి. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారి యొక్క ఆరోహణములో కొన్ని ఆశీర్వాదములు కనబడుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే లోకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వచనములో మనం పరిశీలిస్తే, ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. యేసు ప్రభు వారి యొక్క ఆరోహణములో ఉన్న ప్రియులారా, 3 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రము. ప్రభు యొక్క ఆశీర్వాదము. ఆరోహణ సమయంలో యేసు ప్రభు వారు చేతులెత్తి వారిని ఏం చేశారయ్యా అంటే ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆరోహణములో ఏముందనగా ఆశీర్వాదం ఉన్నది. ఈ ఆరోహణ పండగ దినమున ఈ వాక్యము నింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఆరోహణ ఆశీర్వాదము మీ మీదకి దిగి వచ్చును గాక. ఆమేన్. ఆయన ఆరోహణ సమయంలో వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రము. ఆశీర్వాదం అన్నది. రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూస్తే మరి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. 52వ వచనంలో వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. 52వ వచనములో వారు ఆయనకు నమస్కారము చేసి అనగా ఆరాధించి, దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉన్నారు.
యేసు ప్రభు వారి ఆరోహణములో ఒకటి ఆశీర్వాదం ఉంది, చేతులెత్తి ఆయన వారిని ఆశీర్వదించారు గనుక. రెండవదిగా ఈ 24వ అధ్యాయము లోకాసు వార్త 52వ వచనములో వారు ఆయనకి నమస్కారము చేసి అనే మాటను బట్టి ఆరాధన కూడా అక్కడ కనపడతా ఉంది. దేవునికి స్తోత్రము. ఆయన ఆరోహణములో ఒకటి ఆశీర్వాదము, 2 ఆరాధన. మూడవదిగా చూస్తే 53వ వచనములో ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి, ఇది ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రము. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఆరోహణములో ఒకటి ఆశీర్వాదం ఉన్నది, రెండవదిగా ఆరాధన ఉన్నది, మూడవదిగా ఆనందం ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆశీర్వాదము, ఈ ఆరాధన, ఈ ఆనందము మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన ఆరోహణములో ఇవి మాత్రమే గాక మరికొన్ని విషయములు కనపడుతూ ఉన్నవి, మరికొన్ని దీవెనలు ఉన్నవి. ప్రియుల వాటిని కూడా మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క ఆరోహణ సమయంలో శిష్యులకు ఉద్యోగము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. అప్పటిదాకా ప్రభు చేసినటువంటి పని, అప్పటిదాకా ప్రభు చేసిన సువార్త, ప్రియులారా, యేసు ప్రభు వారే ఆ పని ఎవరికి అప్పగించారయ్యా అంటే శిష్యులైన వారికి, లేక దేవుని సేవకులు అయిన వారికి ఆయన అప్పగించిన వారై ఉన్నారు. ఆరోహణములో దేవుడు అప్పగించిన గొప్ప ఉద్యోగములు, సేవా ఉద్యోగము లోకములో ఉన్న అన్ని ఉద్యోగముల కంటే కూడా ఘనమైనటువంటి ఉద్యోగము. ఇది దేవదూతలకి లేని గొప్ప ఉద్యోగమై ఉన్నదని మనము గమనించవలసి ఉన్నది. రెండవదిగా చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్తున్నారట? స్థలము సిద్ధపరచడానికి. ప్రియులారా, యోహాను సువార్త 14:3లో నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోయేదను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనకి ఆరోహణ సమయంలో పనప్పగించుటయే కాకుండా ఆయన మనకి స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ లోకములో ప్రియులారా, నీకేది లేకపోవచ్చును గాని, ఈ లోకములో ఏమీ లేదని నీవు బహుశా చింతించుచూ ఉండవచ్చును గాని, దేవుడు ఈ లోకములో కాదు పరలోకములో నీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో ఎన్నున్నా అన్ని విడిచి వెళ్ళిపోవాలి, కానీ పరలోకములో కూడా మన కొరకు దేవుడు స్థలాన్ని, లేక ఒక మంచి నివాసాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నట్లు మనం చూడగలము. ఈ లోకములో కూడా ఇల్లు అనేది చాలా అవసరమైనటువంటి ఒక సాధనము. నీకు ఇల్లు లేదా అని అంటే లేదు అనగానే ఏలనగా చూస్తారు, ఆధారము లేనివాడిగా చూస్తారు. ఇల్లు లేదు అంటే అతడు లెక్కలో లేనివాడిగా కనబడుతూ ఉంటాడు. బహుశా వివాహ సందర్భాలలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇల్లు లేకపోతే, నివాసం లేకపోతే, ఇల్లు వాకలి లేని వాడికి ఎలాగునా వివాహము జరిగిస్తాము, పిల్లనిస్తాము అని అంటారు. ప్రియులారా, ఈ లోకములో ఇల్లు ఉన్నది అంటే గొప్ప ఘనత, నివాసం ఉన్నదంటే గొప్ప ఘనత. ఏది ఏమైనప్పటికీ ఈ లోకములో ఎంత గొప్ప నివాసమున్నా విడిచి వెళ్ళక తప్పదు. కానీ దేవుడు మన కొరకు పరలోకములోని ఒక ఇంటిని సిద్ధము చేయించు ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ యొక్క ఆరోహణ సమయంలో ఆరోహణమై వెళ్ళిపోయే మన కొరకు అక్కడ చక్కని నివాసములు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయని గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, పరిశీలన చేసినట్లయితే మరి అక్కడ ఒక నివాసము మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు అనేటువంటి సంతోషము. మూడవదిగా చూస్తే మత్తయి సువార్తలో ప్రియులారా 28వ అధ్యాయములో 20వ వచనములో మనం చూస్తే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో
వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మూడవ ఆశీర్వాదము లేక ఆనందం ఏంటంటే సదాకాలము ఆయన మనతో కూడా ఉంటారట. బహుశా తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎందరో ఉండి ఉండొచ్చు. పిల్లలు లేని వారు మరి కొందరు ఉండి ఉండవచ్చు. నాకెవరు లేరు ఈ లోకములో, నన్ను పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, వాదార్చేవారు లేరు అని అనేక పర్యాయములు దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నవారులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ఎవరున్నా లేకపోయినా సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ తల్లి అయితే సదాకాలం మనతో ఉండగలదా? ఉండలేదు. తండ్రి సదాకాలము మనతో కూడా ఎడబాయిక ఉండగలడా? ఉండలేడు. పిల్లలైన వారు తల్లిదండ్రులైన వారిని సదాకాలము చూసుకోగలరా? తోడై ఉండగలరా అంటే ఉండలేరు పిల్ల. కానీ ఇదిగో మన దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానమును బట్టి ఆయన ఏమై ఉన్నాడు అంటే సదాకాలము నీతో నాతో కూడా ఉన్నాడు. కనుక మనతో ఉన్నటువంటి ఆయన, హనోకుతో ఉన్నటువంటి ఆయన ఒక రోజుని హనోకుని అలాగ తీసుకుపోయారో, ఆరోహణమైపోయి వెళ్ళిపోయారో, ఇప్పుడు సదాకాలం మనతో కూడా ఉన్న ఆయన ఒక రోజున నీ ప్రవర్తన హనోకు వలె ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, నీ ప్రవర్తన ఏలియా వలె ఉంటే, దేవుని విషయాల్లో రోషము కలిగి ప్రార్థనా శక్తి కలిగి ఉంటే, నీ ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభునకు మాదిరిగా ఉంటే, మనతో సదాకాలం మనతో కూడా ఉన్న ప్రభు ఒక రోజున నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నాడు. దానిని మనము ఆరోహణము అని అంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేరని చింతించవద్దు. నీకు యేసు ప్రభు వారు ఉన్నారు కనుక ఆయనను మహిమపరచాలి. దైవజనుడు రాసిన అనేక చరణాలలో ఒక చరణము, ప్రియులారా, నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూ విడవనట్టి యేసే నాకు చాలు. యేసు కావాలి. నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూ విడవని యేసు కావాలి. ఎవరు కావాలి? నాకెవరు కావాలి? యేసు తప్ప బ్రతుకునందు నాకెవరు కావాలి? కాబట్టి మనతో కూడా ఉన్న ప్రభుని మనం మహిమపరుస్తూ ప్రియులారా, ఆరోహణము కొరకు మనము ఆయత్తపడు వారమై ఉందాము. అలాగనే నాలుగవదిగా చూస్తే మరి సంఘము యొక్క ఆరోహణము కనబడుతూ ఉన్నది. సంఘము యొక్క ఆరోహణము కనబడుతూ ఉన్నది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 13వ వచనము నుండి 18వ వచనం వరకు రాయబడిన మాటలు. అందులో మనం 17వ వచనాన్ని చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రము. ఇలాగున వాక్యానుసరమైన స్థితిలో నిలవబడిన సంఘము ప్రియులారా ఎలాగనా ఈ దేవునితో కూడా ఎగిరి వెళ్ళిపోతుందట మేఘముల మీద. ఆయన మనతో సదాకాలం ఉంటాడో, మనం ఆయనతో సదాకాలము. ఈ లోకములో ఆయన మనతో సదాకాలం అంటారు. ఆరోహణమై వెళ్ళిపోయిన మనము ఆయనతో సదాకాలము. అదే రాశారు ఈ మాటలో, ప్రభువుతో కూడా సదాకాలముందుము. కనుక ప్రియులారా, మనము హనోకు వలె విశ్వాసము గలవారమై, ఏలియా వలె ప్రార్థన ఆత్మను గలవారమై, యేసు ప్రభు వలె పరిశుద్ధ ఆత్మను గలవారమై ఒక సంఘముగా మరి వధువుగా వరుడు కొరకు ఎదురు చూస్తూ నిలవబడిన వారమై ఆరోహణమవుటకు సిద్ధపడు వారమై ఉందాము. అటు ధన్యత ఈ భయంకర దినముల యందు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాశీర్వాదములకు కర్తవైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆరోహణ పండగ దినమున ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. గ్రంథములో ఉన్న ప్రభువ భక్తులైన వారి యొక్క అనుభవాలను బట్టి, ఈ లోకములోనికి నీ వచ్చి చేసి చూపించిన మాదిరికరమైన కార్యములను బట్టి, ఇదిగో ప్రపంచమంతా భయంకరమైన తెగులు చుట్టి ఉన్న ఈ భయంకర కడవరి దినాలలో వాక్యానుసరమైన స్థితి గలవారమై ప్రార్థనా పరులుగా, విశ్వాస వీరులుగా మేము మీ ఎదుట నిలవబడి నైనా ఆరాధన కొరకు సిద్ధపడి, ఆరోహణము కొరకు సిద్ధపడి, ప్రభువా ఇదిగో ఒక ఆనోకి ఎలాగున నీతో ఎగిరి వెళ్ళిపోయాడో, ఒక ఏలియా ఎలాగున అగ్ని రథముల మీద సజీవంగా కొనిపోబడ్డారు, నీవెలాగ ప్రభు అందరూ చూస్తా ఉండగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తాను, మీ కొరకు సెలవు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా వచ్చి నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తానని నీవెలాగ ఆరోహణమైపోయేవో అలాగునా ఈ కడవరి దినాల్లో మేము కూడా ఆరోహణమైపోయే కృప, ఈ రాజ్యములోనికి చేర్చబడే కృప మాకు అనుగ్రహింపచేయమని యేసునామమున వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి సహవాసము సదాకాలము మనకి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. మా చిరునామా మరణాత మహిమా ప్రార్థనా మందిరం, హౌస్ నెంబర్ 156, రోడ్ నెంబర్ 6, ఎంఆర్సి కాలనీ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ 5,96,000. మా ఫోన్ నెంబర్స్ 04023608227. మా సెల్ నెంబర్ 90304 222227.